తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే నిలవల సుబ్రహ్మణ్యం పుట్టినరోజును పురస్కరించుకుని నాయుడుపేటలో మేరీ వృద్ధుల ఆశ్రమంలో సేవా కార్యక్రమంలో భాగంగా అందరికీ భోజనాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ దార్ల రాజేంద్ర మాట్లాడుతూ మా నాయకుడు నిలవల సుబ్రహ్మణ్యం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ నిలవల సుబ్రహ్మణ్యంకు అందాలని ఆయన వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో దార్ల రాజేంద్రతో తిరుపతి పార్లమెంటు మహిళా ఉపాధ్యక్షురాలు సుజాత, తెలుగుదేశం నాయకులు పోలుకూరు ముత్యాలయ్య, కాశీ నాగరాజు, కాజేరి శేఖర్, అయ్యప్ప పరశురాం పలువురు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యమైన ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆశ్రమంలో ఈరోజు వృద్ధులకి అన్నదాన కార్యక్రమం రాజేంద్ర, ముత్యాలయ్య, మిగిలిన వాళ్ళందరూ కలిసి చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు నాయుడుపేట పట్టణంలోని మేరీ మాతా వృద్ధుల ఆశ్రమం, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా, నాకు తెలియనప్పటి నుంచి కూడా అన్నగారు అయినటువంటి బెన్నీ గారు వృద్ధుల్ని తన సొంత తల్లిదండ్రుల్లాగా వారిని హక్కుని చేర్చుకొని బిడ్డలు లేని తల్లిదండ్రులందరినీ కూడా ఒక ఆశ్రమం కట్టి ఆశ్రమం ద్వారా వారందరూ కూడా 3 పూట్ల భోజనం పెడుతూ ఈరోజు దేశంలోనే ఎవ్వరూ చేయలేనటువంటి సర్వీసు ఈరోజు మా అన్నగారైనటువంటి బెన్నీ గారు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తిరుపతి పార్లమెంటు ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ బోర్డు మెంబరు నిలవల సుబ్రహ్మణ్యం గారు ఈరోజు ఆయన పుట్టినరోజుకి మేరీ మాత వృద్ధుల ఆశ్రమంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అవ్వకి, తాతకి ఈరోజు మేము మా టీం సభ్యులందరం కలిసి ఈరోజు ఇక్కడ భోజనం పెడుతున్న వాళ్ళందరూ కూడా మాకు ఆనందంగా ఉంది. వారందరి దీవెనలు నిలవల సుబ్రహ్మణ్యం గారికి వెళ్ళవేళలా ఉండాలి. అదేవిధంగా తిరుమల శ్రీవారి అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఉండాలి. అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ గారి ఆశీస్సులు ఆయనకు ఉండాలి. అదేవిధంగా సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆశీస్సులు ఆయనకు వెళ్ళవేళ ఉండాలి. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ కాన్స్టిట్యున్సీకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఈరోజు వాళ్ళ బిడ్డ అయినటువంటి నిలవల విజయశ్రీ గారిని ఎమ్మెల్యే అభ్యర్థికి వస్తే ఆయన కష్టపడి గెలిపించుకున్నాడు. ఇప్పటికీ 6 నెలలుగా వస్తుంది. ఈ సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ప్రజలు హర్షిస్తున్నారు. పెన్షన్ల కార్యక్రమాలు కూడా ఇప్పటికే అందరూ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చొని ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి ఏం చేయాలని చెప్పేసి అనునిత్యం ఆలోచిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రాజకీయంలో ముందుకు పోతూ ఉన్నారు. వారికి పెద్ద దిక్కు అయినటువంటి నిలవల సుబ్రహ్మణ్యం గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. ఇంకా కూడా ఈ సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీకి వెనలేని సేవలు ఆయన చేయాలని మనసు పూర్తిగా భగవంతుడిని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు నిలవల సుబ్రహ్మణ్యం గారికి ఈ అనాథ ఆశ్రమం నుంచి తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి నిలవల సుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.